ఆఫ్రికా దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ సోకి 130 మంది మృతి చెందారు. డిఆర్ కాంగోలో ఎబోలా 400 మందికి వైరస్ సోకిందని డౌట్. ఈ క్రమంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 12 ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. డిఆర్ కాంగోలో ఎబోలా వైరస్ 400 మందికి సోకినట్లు అనుమానిస్తున్నారు. తూర్పు ఇటూరి, బూనియా ప్రాంతాలలో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 130కి చేరింది. వైరస్ వ్యాప్తితో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయంగా కూడా ఆందోళన పరిచే అంశంగా పేర్కొంది. డిఆర్ కాంగో పొరుగు దేశం ఉగాండాలో కూడా 2 ఎబోలా వైరస్ సోకింది. ఇందులో ఒకరు చనిపోయారు. ఈ క్రమంలో డిఆర్ కాంగో దాని పొరుగును ఉన్న దేశాలకు ప్రయాణాలు చేయవద్దని WHO సూచించింది. ఇది కోవిడ్ మహమ్మారిలాగా మారే అవకాశాలు తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా వైరస్ను మొట్టమొదట 1976లో డిఆర్ కాంగోలోనే గుర్తించారు. అప్పటి నుంచి ఈ వైరస్ 17 సార్లు ఆందోళనకర స్థాయిలో ప్రజల్లో వ్యాపించింది. ఇప్పుడు మరోసారి విజృంభిస్తూ భయపెడుతోంది. 2018-2020 మధ్య కాలంలో దేశంలో 1000 మందికి పైగా చనిపోయారు.